హల్లెలూయా. యేసునామానికే మహిమ ఘనత కలుగును గాక. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము నుండి చూసినప్పుడు ఈ అధ్యాయంలో మరి పౌలు, శీల మరి వీరు ఇంకా కొంతమంది దైవభక్తులు ఉన్నారు. అంటే వీరి పేర్లు వీరి యొక్క దేవుని విషయం వీళ్ళు చేసిన మరి సాహసము అన్యజనుల మధ్యకు వెళ్ళి దేవుని నామాన్ని బట్టి సువార్త ప్రకటించి మరి అక్కడ అపాయం కలుగుతుంది. అక్కడ మరి దేవుడు వెళ్ళమని చెప్పాడు, కానీ అంటే దేవుడు మొదటిసారి ఆసియా పట్టణము మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు 2 ప్రాంతాలకు ఆటంకపరుస్తాడు. అక్కడ వెళ్ళకూడదు, మీరు దేవుని వాక్యం అక్కడ బోధించకూడదు. ఎందుకంటే అక్కడ మరి దేవుని గణపరిచేవారు లేరు. అంటే అది సమయం కాదు, వారి రక్షణ పొందే సమయం ఇంకా ఉంది. వారు మరి మార్పు చెందని ఒక దురాత్మలతో బంధించబడి ఉన్నారు. మీరు ఆ ప్రదేశాన్ని ఇప్పుడైతే వెళ్ళొద్దని చెప్పినప్పుడు వాళ్ళు మరి మాసిదోనియా దేశానికి వెళ్తారు. మరి అక్కడ మరి పౌలుకి వచ్చిన దర్శనము రాత్రి వేళ కలలో కనిపిస్తాయి. మరి ఆ దేశంలో మనుషుడు వచ్చి ఆ కలలో మాట్లాడతాడు, మాకు సహాయం చేయి, మేము ఈ వ్యాధిలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం అని తన సమస్యలను చెప్పినట్టు పౌలు ఆ రాత్రి వేళ దర్శనంలో చూస్తాడు. తర్వాత అతడు ఆ దేశానికి ప్రయాణం వెళ్ళిపోతారు. మరి అక్కడ ఒక స్త్రీ రక్షింపబడుతుంది, లూది అనే స్త్రీ. ఆమె ద్వారా ఆమె యొక్క కుటుంబం, భర్త, పిల్లలు కూడా రక్షింపబడతారు. పౌలు చాలా దినాలు అక్కడ ఉంటాడు. అయితే ఫిలిప్పి అనే ప్రాంతము, ఆ మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనే పట్టణం ముఖ్య పట్టణం అంట. ఆ పట్టణానికి వచ్చినప్పుడు మరి వారు మరి అక్కడ విశ్రాంతి దినాన్న అంటే యూదులలో అనేకులు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి ఉంటారు. వారు వారి దేవుని ఆరాధించడానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారి దేవుని శాపము కలిగి వాళ్ళ రాజ్యము, అధికారము వాళ్ళ రాజులు పోగొట్టుకున్నా సరే వారి దేవుని ఆరాధన విషయమై ఒక భయం కలిగి జీవించేవారు. అలాగే దేవుని విషయమై భయం లేని అనీతిమంతులైన మరి వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులైన ఆ యూదులు కూడా ఆకారంలో ఉండేవారు. అయితే దైవభక్తి గల మరి వీరు ఆ సమాజ మందిరాలు నిర్మించుకుంటారు. ఆ దేవుని యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకుని మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. మరి అక్కడ పౌలు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పి అనే ప్రాంతంలో మాసిదోనియా దేశంలో అక్కడ అనేకులు మరి దేవుని యొక్క మాటలు వినడం జరుగుతుంది. మరి పౌలు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో దేవుని ద్వారా అతను పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువే మెస్సయ్య అని రుజువు చేసేవాడు. ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని తెలియజేశాడు. మరి ఆయనే మోషే కూడా మన ఆ యేసు కోసం ప్రవచించాడని చెప్తాడు. ఇలా అనేకులను దేవుని వైపు ఆకర్షించి దేవుని నామమున స్వస్థపరుస్తుంటాడు. అయితే వారు ప్రార్థనా మందిరానికి వెళ్ళే సమయంలో మరి అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది. అంటే ఆమెలో తనంతట తాను మాట్లాడటం లేదంట. అపొస్తలుల కార్యం 16వ వచనంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె మరి చాలా ధనం సంపాదించేదంట. ధనం సంపాదించడం ఈ రోజుల్లో కూడా మరి అబ్బాయిలు అందరూ కూడా వారి యొక్క చదువుతో మరి వారి యొక్క మరి ఉపాధి అవకాశాలు పొందుకుంటున్నారు. మరి కొంతమంది మంచి మార్గంలో వారు నేర్చుకున్న విద్యను సమాజానికి ఉపయోగించి మరి సమాజానికి మేలు కలిగించే పద్ధతిలో దాన్ని ఉపయోగించి వారు ఉపాధి పొంది మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారు నేర్చుకున్న విద్యతో మరి సమాజాన్ని, దేశాన్ని, ప్రజల్ని కూడా మరి ఆ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని అవినీతి పనులు, అన్యాయమైన పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీతో, కంప్యూటర్ నాలెడ్జ్తో మరి ఇతరుల యొక్క అకౌంట్స్లో మరి డబ్బులు కూడా ఏ విధంగా మరి ఆ సైబర్ పద్ధతుల్లో సైబర్ నేరాలుగా చేసి వాళ్ళు అవినీతితో బ్రతికే మరి యవనస్తులు కూడా ఉన్నారు. ఇది వారి జీవితానికి ఒక మరి మరణము. అది వారికి తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఒక వ్యాధితో లేదంటే ఒక అపాయంలో వాళ్ళు నశించిపోతారని గ్రహించలేకపోతున్నారు. దేవుని ద్వారా మనకి కలిగేది ఆ నీతి మార్గంలో మరి దేవుని యొక్క మరి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనకు నేర్చుకున్న విద్య, మన యొక్క జీవితం అది దాని ద్వారా మరి దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనము ఉపాధి పొంది మరి ఆదాయం పొందుకునే వాళ్ళుగా ఉంటాం. ఇక్కడ ఈ యొక్క అమ్మాయిని చూసినప్పుడు ఈమె
చాలా డబ్బు లాభం సంపాదిస్తుందంట. అయితే ఇది తెలుసుకున్న ఆ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి ఏం చేశాడు, ఆమెను తీసుకుని వచ్చి తన ఇంట పెట్టి, తన ఇంట్లో ఉంచి ఆమె ఆమెకు ఆహారం వస్త్రం పెట్టి మరి ఆమె ద్వారా వ్యాపారం చేస్తున్నారట. అక్కడ ఏం రాయబడింది, తమ యజమానులు మరి ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయినప్పుడు అంట ఆ యజమానులు తమ లాభ సాధనం పోయిందని చాలా బాధపడ్డారంట. యజమానులు అంటే తల్లిదండ్రులని కాదు, మరి ఆమె మీద అధికారం చేసిన ఒక గొప్ప నాయకులు కావచ్చు. అయితే పౌలు సువార్త ప్రకటించడానికి ఆ ఫిలిప్పీలో మాసిదోనియా దేశంలో ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మాయి చేసే పని ఏంటంటే సోద చెప్పి మరి కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో జరగబోయేది లేదంటే జరిగేవి కొన్ని తెలియజేస్తుంది. వారు ఏ పని మీద వచ్చారు, లేదంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇంకా ఇటువంటివి కొన్ని వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి, గతానికి సంబంధించి మరి కొన్ని విషయాలు ఆ సోది చెప్పే అనే ఒక ఆత్మ ద్వారా ఆ అమ్మాయి మరి నింపబడి ఆ ప్రజలను ఆకర్షించేది. అనేకులు వచ్చి కొంత డబ్బు ఇచ్చి మరి ఆమె వద్దకు వచ్చి విచారణ చేసేవారు. వారి పశువులు ఎక్కడికి పోయి, లేదంటే వారి యొక్క సమస్యలను తెలియజేసినప్పుడు ఆ దయ్యం ఆత్మ వారికి తెలియజేసేది. ఇది నిజమే చెప్తుంది దయ్యపు ఆత్మలు కూడా. కానీ దేవుడు ఏం చెప్తాడంటే మరి శోధ చెప్పేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. మరి దయ్యములు యొద్ద విచారణ చేయను అంటే దయ్యములను ఆశ్రయించే కొంతమంది భక్తులు ఉంటారు. వారు మంచిగా వస్త్రాలు వేసుకొని బాగా మాట్లాడతారు. మరి మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క మరి జరగబోయేది తెలియజేస్తామని వారు నేర్చుకున్న విద్యలు ఆ యొక్క దురాత్మలు వశపరుచుకొని మరి ఆ విధంగా వారు మనుషులను వారి యొద్దకు ఆకర్షిస్తుంటారు. మరి దీనిలో అన్యులైన వారు, యేసు ప్రభువును తెలియని వారు మాత్రమే అక్కడ వెళ్తారు అని అనుకోవడానికి లేదు. వారు వెళ్తారు, వాళ్ళతో పాటు మరికొంతమంది మరి యేసు నామములో బాప్తిస్మం పొందిన మనుషులు కూడా, యేసు నామములో రక్షణ పొందిన మనుషులు కూడా, మరి వీరు కూడా మరి వాళ్ళ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేయడం మానేసి ఈ యొక్క దురాత్మల సహవాసంలో ఉన్న ఈ యొక్క సోది చెప్పే మనుషులు, లేదంటే కొన్ని జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఇటువంటి కాలజ్ఞానం చెప్తాం, జ్యోతిష్యం చెప్తామని మరి వారి యొద్దకు వెళ్ళి వారి యొక్క భవిష్యత్తును మరి అడిగే వాళ్ళుగా ఉంటారు. నీవు దేవుని యొద్దకు వచ్చి ఆ జీవం గల యేసు నామములో ప్రార్థించినట్లయితే నీ యొక్క భవిష్యత్తులో జరగబోయేది, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి, నువ్వు చదువుతున్న చదువును బట్టి, తర్వాత మరి ఏ కోర్సు తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకుని మరి నీవు మరి దేనిలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ డిగ్రీ చదవాలనేది దేవుడే నీకు ఒక ఆలోచన కలిగిస్తాడు. దాన్ని బట్టి నీ భవిష్యత్తులు మరి అది ఎంతో గొప్పగా, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ దేవుని వద్ద మనం నమ్మిన యేసు వద్ద ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో చూసినప్పుడు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా చెప్తాడు, మనము కూడా అదే దేవుని ఆరాధిస్తున్నాం, ఆ రక్షకుని ఆరాధిస్తున్నాం. ఆ కాలంలో వారికి ఇశ్రాయేలుకు యెహోవా అని ప్రత్యక్షమయ్యాడు. మనకు ఆయన యేసు అనే నామంలో, రక్షకుడు అనే నామంలో, ఆ యేసు ప్రభు అనే పేరు మీద మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆ యేసు ప్రభు ఒకసారి చెప్తాడు, పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడినప్పుడు, నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అని. అబ్రహాముకి మరి కుమారుని ఇచ్చింది నేనే, అబ్రహాముకు వారసుని ఇచ్చింది నేనే అని తన యొక్క ఆత్మశక్తిని, తన యొక్క గొప్పతనాన్ని మరి ఆ యూదులు అర్థం చేసుకునే విధంగా ఆయన మరి తన యొక్క శక్తిని తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్న యేసు, ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒక్కడే. అయితే వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే ద్వారా, అది వాళ్ళు పాటిస్తున్నారు. మరి ఇప్పుడు అది పాటిస్తున్నారో లేదో ఆ యొక్క ఆరాధన పద్ధతులు మనకు తెలియదు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన మరి ఒక విధంగా ధర్మశాస్త్రం కంటే ఈ యొక్క జీవ మార్గాన్ని ఆయన తెలియజేశాడు. నాలోనే జీవం ఉంది, నేను దేవుని కుమారుని చెప్పినప్పుడు వారు అతన్ని అంగీకరించలేదు. ఆ రక్షణ పోగొట్టుకున్నారు. ఆ రక్షణ మన యొద్దకు వచ్చింది. అన్యజనులుగా మనము, క్రైస్తవులుగా మార్చబడిన మనము, క్రైస్తవులు అనబడిన మనము, ఆ యేసు నామాన్ని అంగీకరించిన మనము, ఆ యేసుని మనం స్వీకరించి ఆయన ఆరాధిస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో, సోద చెప్పేవారినైనను, చెల్లంగితనం చేసేవారినైనను, మరి కర్ణ పిశాచములైన మంత్రాలు చెప్పేవారినైనను, జ్యోతిష్యులైనను, శకునము చూసేవారినైనను వారితో నీవు సహవాసం చేయకూడదంట. అటువంటి ఆత్మను, అటువంటి విద్యలు ఎవరైనా నేర్చుకుంటే వారిని
ఈ ప్రజల్లో నుండి వెలివేయండి, రాళ్ళతో కొట్టి చంపేయండి అంటాడు. మరి దేవునికి అది హేయమైనది, అది అసహ్యమైనది అంట. ఈ దురాత్మలు ఒకప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేసిన లూసిఫర్ అనే ఒక మహాదూత ఉంటుంది. దేవుని సింహాసనం కోరుకుంటుంది, దేవునితో సమానంగా ఉండాలని ఆశిస్తుంది. అయితే దేవుడు దాని యొక్క దుర్మార్గ ఆలోచనను గుర్తిరిగి అపవాది అనే అనబడి ఆ యొక్క లూసిఫర్ అనే దూతను, ఇంకా ఆ దూతను బలపరిచిన సపోర్ట్ చేసిన అనేకమైన దూతలను కూడా దేవుడు భూమి మీదకి తోసేస్తాడు. వీటిలో నుండి వచ్చినవే ఈ యొక్క అనేకమైన దురాత్మలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ద్వారానే మనం తెలుసుకోవాలి. దేవుని ద్వారానే మనము దేవుని వచ్చి ఆ దేవుని యొద్ద విచారణ చేయాలి. మనం నమ్మిన దేవుని యొద్ద కాకుండా ఇతర దేవతల పేరు మీద, దయ్యముల మీద విచారణ చేస్తే అది మనకు ఒక మరి అపాయం కలిగించేదిగా, నాశనం కలిగించేదిగా ఉంటుందని మరి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మరలా మనం అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక అమ్మాయికి ఒక దయ్యం పట్టి, అదేంటదో ఆ దయ్యం పేరు కూడా చెప్తున్నారు, పుతోను దయ్యం అంటే ఆ ప్రాంతంలో ఆ పుతోను అనే ఆత్మకు ఒక మహిమ అనేది ఉంటుంది. అనేక మంది ఆ పుతోను అనే పేరు మీద ఆరాధన చేస్తుంటారు. కాబట్టి ఆ ప్రాంత అందరినీ అది మరి తన యొద్దకు ఆకర్షిస్తుంది. ఆ జీవము గల దేవుని యొద్దకు కాకుండా నేనే ఏదో గొప్ప శక్తి అన్నట్టు ప్రజలను భ్రమపరిచి ఆ నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డు చేస్తుంది. అయితే పౌలు కోసం ఆ అమ్మాయి చెప్తుందంట, ఆ దయ్యం పట్టే సోద చెప్పే విద్య కలిగిన ఆ యొక్క అమ్మాయి. మరి దయ్యం ఆమెలను మాట్లాడుతుంది, వీరు సర్వోన్నతుల దేవుని కుమారులు, వీరు మీకు సర్వోన్నతుల దేవుని దాసులు అని పౌలు శీల కోసం చెప్తుంది. వీరు దేవుని మార్గాన్ని బోధిస్తారంటుంది. అంటే ఒక విధంగా ఆమె చెప్పింది కరెక్టే, కానీ మరి మనుషులు వారిని గౌరవించలేదు. మనుషులు అక్కడున్న ప్రజలు మరి పౌలు శీలను వారిని బంధించి వారిని బట్టలు తీసి వారిని కొట్టడం జరిగింది. వారిని కొట్టి చెరసాల్లో వేశారు, హింసించారు. ఇలా ఎందుకు జరిగిందంట, మరి పౌలు అంటూ ఒకరోజు ఆ దయ్యం పట్టిన ఆ పుతోను అని దయ్యం పట్టిన అమ్మాయి ఆమె వైపు చూసి మాట్లాడతాడు, మరి నీవు ఈమెలో ఉండి మరి ఈమెను మోసగిస్తున్నావు, నిజమైన దేవుని తెలుసుకున్న ఆటంకపరుస్తున్నావు. కాబట్టి నీవు ఈమెలో నుండి వెళ్ళిపోవాలి. మరి ఈమెలో ఉండవలసింది సోది చెప్పే దయ్యాలు కాదు, దురాత్మలు కాదు, ఆ పరిశుద్ధాత్ముడు ఈమెలో ఉండాలి. ఆ యేసు యొక్క ఆత్మ ఈమెలో ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు ఈమెలో నివాసం చేయాలి. వాక్యంలో రాయబడి ఉంటుంది, మీ దేహములు మరి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దురాత్మలకు, అపవిత్రాత్మలకు, దుర్నీతి కోసం ఈ శరీరము దేవుడు మనకి ఇవ్వలేదు, దేవుని గణపరచడానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ విధంగా పౌలు ఆమెను గద్దిస్తాడు. ఆమెలో ఉన్న దయ్యాన్ని గద్దిస్తున్నప్పుడు ఆ దయ్యం అంటే ఆమెను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి ఎంతో గొప్ప అభిషేకం కలిగిన పౌలు దావీదు ఆమెను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె ఏమై ఉన్నదో తెలుసుకుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నేను ఇంతకాలం ఒక దురాత్మ చేతిలో వశమైపోయి అపవిత్రాత్మ చేతిలో ఉన్నాను. మరి కొంతకాలానికి నేను ఆ దయ్యానికి బలైపోవాలి. కొన్ని రోజుల తర్వాత నేను ఆ దైవ సేవకులు వచ్చి నా కోసం ప్రార్థించకపోతే నేను ఆ దేవతకు బలిగా అయిపోయి నా ప్రాణం పోయేది. కానీ వీరు నన్ను రక్షించారని తెలుసుకుంది. అయితే అక్కడ ఆమె సంతోషించింది, కానీ అక్కడ యజమానులు ఆమెను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఆ తర్వాత కాలం నుండి ఆమె వద్దకు ఎవరు రావటం లేదు, ఎందుకంటే ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. ఆ యజమానులు గ్రహించారు, ఈ సేవకులే పౌలు శీలైన వారే వీరు వచ్చి మరి ఈమెను మరలా తన యొక్క గతాన్ని జ్ఞాపకం చేశారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించడానికి జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మరలా ఇతర మనుషుల వల్ల అయిపోయింది. ఇప్పుడు ఈమె ద్వారా ఏ డబ్బులు రావట్లేదు, సోది చెప్పడం మానేసిందని తెలుసుకొని మరి వారు దేవుని యొక్క నామమును బట్టి మరి ఆ దైవజనులను అవమానపరిచారు. అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మరి పౌలు మీద పడ్డారు. వారిని తీసుకుని వెళ్ళి న్యాయాధిపతులకు అప్పగిస్తే వారు మరి ఏది కూడా ఆలోచన చేయకుండా, విచారణ చేయకుండా మరి వాళ్ళ మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. మనం రోమీలము, వీరు యూదులు, వీళ్ళు వచ్చి మన సాంప్రదాయాలు, ఆచారాలు, మన పూజా పద్ధతులన్నీ, మన ఆరాధన విధానం మార్చేశారు, వీరు కొత్త మరి దేవుణ్ణి ప్రకటిస్తున్నారు అని ప్రజల్లో గందరగోళం చేస్తున్నారని మరి అక్కడ ఆ న్యాయాధిపతులకు తెలియజేసి అతను నమ్మించినప్పుడు అతడు ఆజ్ఞాపిస్తాడు న్యాయాధిపతి.
అప్పుడు పౌలు శీల బట్టలు తీసి వారిని బెత్తములతో కొట్టి వారిని చెరసాల వేయడం జరిగింది. హల్లెలూయా. మరి ఈ విధంగా సువార్త అనేది మరి ఆ కాలంలో పౌలు శీలలు మరి ఎంతో భారంతో అన్యజనుల మధ్య దేవుని వాక్యం బోధించారు. మరి సువార్త ప్రకటించడం, ఆత్మను రక్షించడం ఎంతో అవసరమే. కానీ దాని ద్వారా ఒక శ్రమ, ఆ వ్యక్తికి ఒక అవమానము, శ్రమ, వ్యాధి కూడా, ఇవన్నీ భరించే పరిస్థితి కూడా ఉంటుంది. సువార్త చేయడం అంటే మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం అంటే మనము మన యొక్క శరీరాన్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని కొంత నష్టపోయి ఇతరులను రక్షించే పరిస్థితిగా ఉంటుంది. హల్లెలూయా. అలాగని సువార్త చేసిన వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోవాలి, పౌలులాగా చనిపోతారని కాదు. పౌలును కూడా దేవుడు చెప్పలేదు, నీవు నా కోసం శిరచ్ఛేదనం చేసుకో, నీ తల తీసేసుకుంటేనే అప్పుడు నిజమైన శిష్యుడిగా, నిజమైన భక్తుడిగా నిన్ను గుర్తిస్తానని యేసుప్రభువు చెప్పలేదు. పౌలుకి ఇంతకు ముందు చెప్తారు, నువ్వు యెరూషలేముకు వెళ్ళకూడదు. ఒకానొక సమయంలో ఆయన సువార్త చేసిన చివరి సమయంలో జరిగేవి. యెరూషలేముకి వెళ్తే నిన్ను బంధిస్తారు, అక్కడ నువ్వు చంపబడతావు అన్న తెలియజేయబడుతుంది. అయినా సరే పౌలు మరి తన యొక్క అపాయం తప్పించుకునే పరిస్థితి ఉన్నది. ఆయన తప్పించుకోకుండా యేసుప్రభు కొరకు చనిపోవడం మంచిది అనుకున్నారు. హల్లెలూయా. కాబట్టి అందరూ పౌలు వలె శిరచ్ఛేదనం చేయబడుతుందని, మనకే అపవాది చేతిలో లేదంటే మనము నశించిపోయే వరకు ఉంటామని కాదు, కానీ శ్రమ, బాధ అనేది రావచ్చు, కానీ దానిలో నుండి మనము విడుదల పొందుతామని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క సేవకులు ఆ కాలంలో అనేకులను రక్షించి వారి జీవితంలో ఎన్నో శ్రమలు భరించారు. మరి ఈ అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం చూసినప్పుడు ఆ పుతోను అనే దయ్యం పట్టిన ఒక అమ్మాయిని ఆ పౌలు శీలలు ప్రార్థన చేసి ఆమెను ఆ యొక్క నరకము నుండి, మరణం నుండి విడిపించారు. అయితే తర్వాత వీరు చెరసాల్లో ఉంటారంట. పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇంక పాటలు పాడుతున్నారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రాత్రే వారిని దర్శించాడు. అక్కడ పెద్ద భూకంపం వచ్చిందంట. వాళ్ళ చేతులు, కాళ్ళకి సంఖ్యలు వేయబడ్డాయి, పౌలు శీల చేతులకి. ఇంకా అక్కడ చాలామంది సైనికులు, దొంగలు, నేరస్తులు ఉన్నారు. వారు కూడా వారి యొక్క సంఖ్యలు కూడా ఊడిపోయాయి. చెరసాల తలుపులు తెలుసుకున్నాయట. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు చెరసాల నాయకుడు వచ్చి చూస్తాడు. ఈ చెరసాల ద్వారం తెలుసుకునే ఖైదీలందరూ వారు బంధకాలు లేకుండా ఉన్నారు. ఇది న్యాయాధిపతికి తెలిస్తే నన్ను ఉరి తీస్తారని అనుకుని తనను తాను చంపుకోబోతాడు. అయితే పౌలు అతన్ని ఆటంకపరిచి, అందరూ ఇక్కడే ఉన్నాం అని అతనికి ధైర్యం చెప్పి ఎవరు పారిపోలేదని చెప్తాడు. అప్పుడు ఏం జరిగింది ఏంటంటే, ఆ చెరసాల నాయకుడు ఎవరైతే పౌలుని బంధించాడో, పౌలుని హింసించడానికి అధికారం పొందాడో, అతడు మారు మనసు పొందాడు. అతడు భయపడ్డాడు వీరిని చూసి. ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యేలా రక్షణ పొందాలంటే ఏం చేయాలనుకున్నాడు? మారు మనసు పొందాలంటే, నా యొక్క పాపము నుండి, ఈ దుర్నీతి నుండి బయటపడాలంటే ఆ పరలోకం వెళ్ళాలని నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, పౌలు యేసు నామములో విశ్వాసం ఉంచి అంటున్నాడు. అప్పుడు ఆ చెరసాల నాయకుడు వారిని ఆదరించి వారి గాయములు కడిగి వారి ఇంటికి తీసుకుని వచ్చి అప్పుడు పౌలు వారికి దేవుని రాజ్యం కోసం బోధిస్తాడు. ఆ సమయంలోనే, ఆ రాత్రిలోనే చాలా వేగంగా ఆ కుటుంబ సభ్యులు రక్షణ పొందారు. రక్షణ పొందడమే కాదు, వారందరూ కూడా బాప్తిసం పొందారంట. హల్లెలూయా. ఇలా ఒక కుటుంబం, ఒక వ్యక్తి రక్షించబడడానికి దానికి ముందు ఒక శ్రమ, ఒక ప్రయాసము, ఒక హింస అనేది ఈ పౌలు శీలలు అనుభవించారు. ఒక ఆత్మను రక్షించడం అంటే, ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో నడిపించడం అంటే అది దేవుని యొక్క అభిషేకంతో, పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమే. కానీ దానికి ముందు ఎంతో ప్రయాస, కష్టం కూడా ఉంటుంది. ఆ విధంగా ఆ చెరసాల నాయకుడు, ఆ కుటుంబం రక్షింపబడినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని దూతలు సంతోషించారంట. వాక్యంలో ఏముంటుంది, ఒక పాప రక్షింపబడితే పరలోకంలో ఉన్న దేవుని దూతలు సంతోషిస్తాయంట. హల్లెలూయా. ఆ విధంగా పౌలు శీలలు వారు చేసిన స్వార్థ ద్వారా ఆ సోది చెప్పే అమ్మాయి ఆ యొక్క అపవిత్రత నుండి, ఆ యొక్క దురాత్మ బంధకాల నుండి రక్షింపబడింది. ఆమెను రక్షించినందుకు వీరు శిక్ష భరించారు. బెత్తములతో కొట్టబడ్డారు, చెరసల్లో వేయబడ్డారు. అందరూ అనుకున్నారు ఈరోజు పౌలు శీలలు చనిపోతారని. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతం జరిగించాడు. వారిని మరలా చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చారు. మరలా వాళ్ళు బయటకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
ఆయన మనలను మరి మనకు కలిగిన సమస్య కానీ వ్యాధి కానీ కలిగినప్పుడు మనం విశ్వాసం లేని మనుషుల వలె మరి ఆ దేవుని వద్ద విచారణ చేయకుండా ఇతర దేవతలు లేదంటే వేరే మార్గంలో అనుసరించకూడదని మనం తెలుసుకోవాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యేసు నామమున ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆలోచన కలిగిస్తాడు. నీ శ్రమ నుండి విడుదల పొందే మార్గం చూపిస్తాడు. ఈరోజే ప్రార్థన చేయి. దేవుడు నీకు తోడుగా ఉండను గాక. ఆమేన్.